అర్జునుడిని మాట్లాడనీయకుండా ఊహల్లోకి వెళ్ళిపోయాడు. కర్ణుడు చచ్చిపోయాడు అనుకున్నాడు. నన్ను అవమానించాడు కర్ణుడని అర్జునుడికి తెలిసి ఉంటుంది, అందుకని వచ్చేసి ఉంటాడు. వెంటనే అర్జున జయం జయం, నీ వల్లే నేను బతికాను. కర్ణుడు చచ్చాడా? ఎలా చచ్చాడు? బాణం ఎలా తగిలింది? ఎన్ని లీటర్ల నెత్తురు గారింది? ఇవన్నీ అడిగేశాడు. అప్పుడు ఈయనకు మతిపోతోంది. ఇంకా చావలేదయ్యా బాబు, నిన్ను పలకరిద్దామని మేము వచ్చాం, నువ్వు ఇలా అంటున్నావని అర్జునుడికి కృష్ణుడికి ఏం చెప్పాలో తెలియట్లా. ఇదే జీవితంలో మనకు ఎదురయ్యే సన్నివేశాలంటే సంక్షోభ నివారణ. వాళ్ళు ఏమన్నారో తెలియక మనం మాట్లాడేస్తాం, మనం ఏమన్నారో తెలియక వాళ్ళు మాట్లాడేస్తారు. మధ్యలో శ్రీకృష్ణుడిలాగా కాస్త ఓపిక ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తగాదాన్ని సమన్వయం చేస్తారు, లేకపోతే ఇల్లు అంటించేయడం ఖాయం. అక్కడ అదే జరిగింది సరిగ్గా. అన్నయ్య తొందరపడకు, నేను ఇంకా కర్ణుడిని చంపలేదు, నువ్వేదో ఓడిపోయావు, ఇబ్బంది పడ్డావని తెలిసి పలకరిద్దామని వచ్చాను, సిగ్గులేదు, వాడిని చంపకుండా ఇక్కడికి వచ్చావా? దేనికి గాంధీవం పనిలేక? కృష్ణుడికి ఆయన యుద్ధం చేస్తాడు, నీవు చేతకాని వాడు అన్నాడు. మంటెత్తిపోయింది అర్జునుడికి. నా గాంధీవాన్ని ఎవరైనా ఇతరులకు ఇమ్మనంటే నేను వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను, అందుకని ఇప్పుడు ధర్మరాజుని చంపేస్తాను.